ఇది దుర్మార్గమైన చట్టం, రద్దు చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈ న్యాయవాదులు మనం 149 బార్ అసోసియేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. 149 బార్ అసోసియేషన్లో కూడా ఈ నిరాహార దీక్షలు రిలేలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మన న్యాయవాదుల్లో కొంతమంది ఇబ్బంది పెట్టడానికి, ఈ టైటిలింగ్ యాక్ట్ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను కూడా మనం తిప్పికొట్టి న్యాయవాదులందరం ఐకమత్యంగా ఉన్నాం. 149 బార్ అసోసియేషన్లో 1 వైలేట్ చేసినా కూడా మిగతా సభ్యులు అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లు అన్నింటినీ ఐక్యంగా ఒక చోటకి తీసుకువచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తదుపరి కార్యాచరణ నిమిత్తం వారి సూచనలు, సలహాలు, వారి అభిప్రాయాలు తెలుసుకొని మేమందరం ఐకమత్యంగా ఉన్నాము, ఈ చట్టం రద్దు అయ్యే వరకు పోరాడతామని ప్రభుత్వానికి తెలియజేయడానికి మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సదస్సుకు వచ్చిన న్యాయవాద సంఘాల అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, వారి ప్రతినిధులు కానీ వచ్చి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియజేసి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి మనం తీసుకునే మార్గాలు ఏంటి అనేది చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా దీని గురించి మా సీనియర్ న్యాయవాది నీలం రామ్మోహన్ రావు గారు, ఆయన ఈ ఉద్యమం గురించి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఆయనకు ఎంతో అనుభవం ఉంది. సీనియర్ న్యాయవాది, ఆయన 50 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది, వాటిని అన్నింటినీ సక్సెస్ చేయడం జరిగింది. అలానే మనందరికీ తెలుసు, రీసెంట్గా మనం వెల్ఫేర్ స్టాంప్ 20 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ గురించి మనం పోరాటం ఇలానే చేశాము. మనల్ని బార్ కౌన్సిల్ వారు పిలిపించి కూర్చోబెట్టి ఆ వెల్ఫేర్ స్టాంప్ గురించి మన ప్రతిపాదనలని, మన వినతి పత్రాలని తీసుకొని ఆ స్టాంపుని రద్దు చేసి మరలా క్యాబినెట్లో పెట్టించి 250 రూపాయలతో కొత్తగా వెల్ఫేర్ స్టాంప్ కూడా సాధించుకున్నాము. ఇది మన న్యాయవాదులు అందరి విజయము. ఈ విజయాలతోనే మనం ముందుకెళ్ళాలి. అలానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మనందరి కృషితో న్యాయవాద సంఘాలన్నీ కలిసి ఉన్నాయి. 149 బార్ అసోసియేషన్లు ముక్త ఖండంతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి అని తెలియజేయడం కోసం మనం ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మా సీనియర్ న్యాయవాది నీలం రామ్మోహన్ రావు గారు, ఉద్యమ కమిటీ సభ్యులు, ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచి కూడా న్యాయవాద సోదరులు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసినందుకు ముందుగా వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులుగా దూరంగా ఉన్న మంత్రులు కూడా మాకు ఫోన్ చేశారు, వస్తున్నారు గౌరవం అని చెప్పి. అలాగే దగ్గర ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ వస్తున్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అనేటటువంటి ఒక చట్టం ఎవరు కోరకుండానే, ఎవరి అభ్యంతరాలు చేయకుండానే, ఎవరికి అవసరం లేకుండానే ఈ చట్టాన్ని ప్రజల మీద రుద్దడం జరుగుతోంది. ఇది ప్రజలకు అవసరం లేని చట్టం. అవసరమైనటువంటి ఎన్నో విషయాలను వదిలేసి ప్రజలకు అవసరం లేనటువంటి, ప్రజలపై అన్యాయం జరిగినటువంటి ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది శోచనీయం. కనుకనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి న్యాయవాదులు మేమందరం కూడా ఏకరాటి మీద నిలిచి దీన్ని రద్దయ్యే వరకు పోరాడమని చెప్పేసి మేము
శపథం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా మామూలులో ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు కూడా న్యాయవాద సంఘానికి పిలుపుని స్వీకరించి అనేక రకాలుగా ఉద్యమాల్ని వారికి అందుబాటులో ఉన్నటువంటి వివిధ రకాలైన ఉద్యమాల్ని వివిధ రకాల రూపాల్లో ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం చేయడం జరుగుతుంది, నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సందర్భంలో ఈ చట్టాన్ని తీసుకురావడం ఉద్దేశాన్ని ఆ చట్టం మొదట్లోనే చట్టాన్ని వివరించడం జరుగుతుంది. ఈ చట్టం మొదట్లో తీసుకురావాల్సిన ఉద్దేశాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో భూ బదలాయింపులు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూ బదలాయింపుని సరళతరం చేయడం కోసమని ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా భూ బదలాయింపులో తలెత్తిన సమస్యలను కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడానికి అనేకమైనటువంటి సంవత్సరాలు కాలయాపన జరుగుతుంది అని అన్నారు. మూడోది, రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఆస్తి గురించి రిజిస్ట్రేషన్ వ్యవస్థకి రిజిస్టర్ చేసేటువంటి వ్యక్తికి హక్కులు ఉన్నాయా లేవా అని డిసైడ్ చేసే హక్కు ఇప్పుడు దాకా లేదు. ఏ వ్యక్తి అయినా ఆస్తిని బదలాయించాలంటే, ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అవసరం. ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి హక్కు ఉందా లేదా అని చెప్పేసి చూసే హక్కు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి లేదు ఎప్పటి వరకు. ఎందుకని? ఆ సమస్యలన్నీ కూడా కోర్టు పరిధిలో కోర్టే పరిష్కరిస్తాయి. అయితే కోర్టు పరిధులను తీసేసి, ఈ సమస్యల్ని కోర్టు పరిధి నుంచి తీసేసి రిజిస్ట్రార్ ఆఫీసులో చేసేటటువంటి పనుల్ని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి ఒక ఆఫీసర్ని నియమించి ఆ ఆఫీసరే పరిష్కరిస్తానంట ఈ టైటిల్ ఉందా లేదా ఈ వ్యక్తికని. ఈ ఆఫీసరు ఎవరు, ఏమిటి, ఇతను క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది ఇంతవరకు అసలు ప్రచురించలేదు. ఈ చట్టం 31 ఆగస్టు 2023 అమలులో వచ్చిందని గెజెట్ నోటిఫికేషన్ అయింది. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేస్తే కదా ఎవరిని అపాయింట్ చేస్తున్నారు, ఏ ఏరియాకి ఎంతమందిని అపాయింట్ చేస్తున్నారు టైటిలింగ్ ఆఫీసర్స్ గా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ విధులేంటి, ఆయనని నిర్ణయించాల్సినటువంటి రూల్స్ ఇంతవరకు ఫ్రేమ్ చేయడం జరగలేదు. దానిలో చట్టంలో ఒక సెక్షన్లో ఈ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తిని అపాయింట్ చేసేటువంటి అధికారం ఈ ప్రభుత్వాన్ని కనుక అపాయింట్ చేయడానికి ఎవరినయ్యా అంటే ఎనీ పర్సన్, ఏ వ్యక్తినైనా అపాయింట్ చేయొచ్చట. లేకపోతే ఏ వ్యక్తినైనా డిసిగ్నేటెడ్ తన అఫీషియల్ డిసిగ్నేషన్ చేయొచ్చు. అంటే ఏ వ్యక్తినైనా అపాయింట్ చేయొచ్చండి. గమనించండి, దోమలు పోయేటువంటి దాన్ని తీసుకొచ్చి అంటే ఆ టైటిలింగ్ ఆఫీసర్ మన ఆస్తుల హక్కులు మన అన్ని కూడా ఆయన నిర్ణయిస్తాడు. ఇది ఎంత ప్రధానమైనటువంటి విషయం. ఆయన ఎవరో తెలియదు, ఆయన క్వాలిఫికేషన్ తెలియదు, ఆయన నిర్ణయిస్తున్న అధికారాలు ఈ సెక్షన్లో చట్టం ఇస్తుంది. తర్వాత దాని అభ్యర్థన ఉంటే అప్పుడు మళ్ళీ అప్పీలేటు, ఆ అప్పీల్ కూడా మళ్ళీ రెవెన్యూ మనకు తెలుసు. ఈ రెవెన్యూ సిస్టంలో ఎంఆర్ఓ ఉన్నటువంటి ఆయన ఏ విధమైనటువంటి న్యాయం చేస్తాడు, ఆయన చేసిన అన్యాయం అని చెప్పేసి మొరబెట్టుకుంటే పై ఉన్నటువంటి ఏం చేస్తారో వీరందరూ ఎవరి కన్సర్న్లో ఉంటారో మనందరికీ తెలిసిన విషయం. కనుక ఈ చట్టం అనేది అమలు జరగడం జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ
ప్రభుత్వం యొక్క కన్సర్న్లో ఉన్నటువంటి అధికారులు మన కష్టాతీతమైన ఆస్తుల యొక్క హక్కులను నిర్ణయిస్తారు. ఇది సమర్థనీయమా? ఎట్టి పరిస్థితుల్లో ఇది సమర్థనీయం కాదు. ఇటువంటి కోర్టులో క్వశ్చన్ చేస్తారో అనేటువంటి ఒక భయంతో కోర్టు పరిధించి ఈ చట్టాన్ని తీసేశారు. ఈ చట్టం కింద ఏ చర్య తీసుకున్నా కానీ కోర్టుకి హక్కే లేదు, క్వశ్చన్ చేసే అధికారమే లేదు. అయితే ఇది విసరం ఒక చిన్న వెసులుబాటు. ఆఖరికి ఈ అన్ని కూడా అయిపోయిన తర్వాత ఆఖరికి హైకోర్టుకు వెళ్ళే అధికారాన్ని ఒక చోట ఇచ్చారు. అది కూడా లిమిటెడ్ ఆస్పెక్ట్. రివిజన్ పవర్స్ మాత్రమే హైకోర్టుకి ఇచ్చారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు రివిజన్ పవర్స్ లో హైకోర్టు ఎంతవరకు తన హక్కుల్ని ఉపయోగించగలదు, తన పరిధి ఎంతవరకు. ఈ హక్కు యొక్క ఈ చట్టం యొక్క మూలాల్లోకి వెళ్ళే అధికారం ఉండదు రివిజన్లో. ఈ చట్టం ప్రకారం కింద ఉన్నటువంటి ఆఫీసర్ చేశాడా లేదా అనేదే పరిమితమైనటువంటి రివిజన్ పవర్స్. అది కూడా దీన్ని బట్టి ఏంటంటే నామమాత్రంతో హక్కు జ్యుడిషియరీకి అంటగట్టడం జరిగింది. అసలు మెయిన్ హక్కులన్నీ కూడా రెవెన్యూలోకి తరతరం చేయండి. ఇది ఆ కేసు గురించి ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ ఇంకోటి చెప్తాను. వారసత్వం మనకు తెలుసు, అందరికీ న్యాయవాదులకు ముఖ్యంగా అందరికీ తెలుసు. హిందూ వారసత్వ చట్టం, భారతీయ వారసత్వ చట్టం, ముస్లిం యాక్ట్, మూడు హిందూ వారసత్వ కానీ మరి ఇండియన్ యాక్ట్, క్రిస్టియన్ స్టేట్స్ ఉంటుంది. షరియా యాక్ట్ 1937 బ్రిటిష్ వారు పరిపాలించిన చట్టమే ఇప్పటికీ వస్తుంది. షరియా యాక్ట్ ముస్లిం ఇన్హెరిటెన్స్ చేస్తుంది దాన్ని. కానీ ఇవన్నీ కూడా కోర్టులు నిర్ణయించే విధానంలో సుప్రీంకోర్టు వారు ఒక జడ్జి చెప్పింది ఇంకొక జడ్జి మాడిఫై చేయొచ్చు, ఆ జడ్జి చెప్పిన దాన్ని ఇంకొక జడ్జి మళ్ళీ మాడిఫై చేయొచ్చు. ఏర్పడి వరకు కూడా తలకాయలు పగలగొట్టుకుంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిలే ఈ వారసత్వ చట్టాల మీద. అటువంటి వారసత్వాన్ని, ఇటువంటి క్లిష్టమైనటువంటి వారసత్వ చట్టాలని ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారులు లేకపోతే ఒక టాంటింగ్ అధికారి ప్రభుత్వం పయనిస్తున్న వ్యక్తితో నిర్ణయిస్తారట. ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దీనికి 3 రకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారట ఈ యాక్ట్ కింద. టైటిల్ రిజిస్ట్రేషన్, అదాది టైటిల్ రిజిస్టర్ ఆలోచిస్తుంది కదా ఒక రిజిస్టర్. పేజీల రిజిస్టర్ ఒకటి, రెండోది, ఇలా 3వ రిజిస్టర్ ఒకటి. ఈ పేజీల రిజిస్టర్లో మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత శ్రమపడి ఆస్తిని సంపాదించుకున్నా మన దస్తావేజులను తీసుకొని వెళ్ళి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దస్తావేజులను చూపెట్టుకొని మన టైటిల్ని మనం ప్రూవ్ చేసుకుంటే ఆ దస్తావేజు ఆయన రిజిస్టర్లో మన పేరు ఎంటర్ చేస్తాడట. ఆయన ఎంటర్ చేసి సర్టిఫికేట్ ఇవ్వకపోతే మనం ఆ ఆస్తిని గురించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేము, అమ్మలేము, పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వలేము, వారసత్వంగా ఇవ్వలేము, అవసరానికి తాకట్టు పెట్టుకోలేము, ఏమీ చేయలేము. ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలండి. అంటే ఈ రిజిస్టర్డ్ దస్తావేజులు ఏమైనట్టు? మరి ఈ లక్షల కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి దస్తావేజు ఏం చేసుకోవాలి? ఆయన సర్టిఫికేట్ ఇస్తేనే ఈ ఆస్తికి వాల్యూ ఉంటుంది. ఇది ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా దీన్ని అందుకనే ఇంకా చాలా ఉన్నాయి, మిత్రులు ఉన్నారు. ఇటువంటి లోపభూయిష్టమైన చట్టాన్ని ప్రజలకి అర్థం కాదు, ప్రజలకు తెలియదు. నెత్తి మీదకి వచ్చినప్పుడే ప్రజలకు అర్థమవుతుంది, వాళ్ళ అమాయకులు. అది ఆసరాగా తీసుకొని ఈ చట్టాన్ని చల్లగా ప్రవేశపెట్టారు. ఇది తెలుసుకున్నటువంటి మేమే ఎందుకు రావాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు ఎందుకని చర్యలు మొదలు పెట్టలేదు, మీరే ఎందుకు వచ్చారు ప్రశ్న ఉంటుంది. సమాజంలో కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది.
దానికి సమాధానం ఒకే చెప్తున్నాం. ఈ వ్యవస్థలో ఉన్నాం. ఏ చట్టం ఎటువంటిదో ఏమిటో మేము తెలుసుకుంటున్నాం. దానిలో నేను తెల్లవారు లేస్తే దానిలో ముందుకు వెళ్తా ఉన్నాం. కనుకనే ఈ చట్టంలో లోపాలు లొసుగులు అన్ని కూడా మాకు అర్థమయ్యాయి. ఇంత దారుణమైన చట్టం ప్రజలకు వ్యతిరేకమైన చట్టం గవర్నమెంట్ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురాకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు ప్రజలు అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే మేము ముందడుగు వేయడం జరిగింది. దాన్ని కొంతమంది ప్రజలు ఆత్మహత్యలు సృష్టించడం కోసం ఈ న్యాయవాదులకి ఏదో నష్టం జరుగుతుందంట, అందుకని చెప్పేసి న్యాయవాదులు ఇవాళ ఈ చట్టాన్ని రద్దు చేయమని రోడ్డు మీదకి వచ్చారు. ఈ చట్టం చాలా మంచిది, చదువుకున్న మేధావులు హర్షించారు అని చట్టం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. మరి మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా డిగ్రీలు ఇచ్చి 50 సంవత్సరాలు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాం అందరం కూడా. మరి మాకు అర్థం కాలేదు, మరి ఆ మేధావులకు ఎవరికి అర్థమైంది ఈ చట్టం మంచి మాకు అర్థం కాదు. కొన్ని మంచితనం ఈ చట్టం మంచి చెప్తారు చెప్పరు. ఈ చట్టం మంచిది మేధావులు చెప్పారు అంటారు. ఈ చట్టంలో ప్రశ్నిస్తున్న సమస్యలకి సమాధానాలు లేదు. అందుకనే మేము దీన్ని రద్దు చేయాలి పెడితే దీనిలో డివిజన్ సమస్య మానవులటువంటి యూనిటీ కోసం ఒక్కొక్కరిని ప్రయత్నాలు చేస్తూ ఒక్కొక్కరిని చర్చల్లో మా మాటలు వినిపించుకోకుండా మమ్మల్ని లెక్క చేయకుండా ఈ చట్టం చాలా చెప్పారు, అయినా ఈ చట్టంలో తీసుకురావట్లేదు, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? చెప్పిన ఆయనకి లాభం ఉంటే ఆ మాట మాట్లాడు. చట్టాన్ని కదిలి చేసి ఇది పలానా అమలులోకి వస్తుందంటే ఈ చట్టాన్ని అమలులోకి వస్తున్నాడు. అసలు ఆయన చట్టాన్ని గురించి ఎవరైనా తెలిసే మాట్లాడాలని అడుగుతున్నారని సభాముఖంగా నోటిఫికేషన్ చేసి ఒకసారి ఈ చట్టం ఇచ్చిన తర్వాత ఈ చట్టాన్ని మేము పూర్తిగా లేదు. దీనిలో అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మేము టైం పడుతుంది. ఎప్పుడైతే దీన్ని అమలు మీరు ఎందుకు తొందరపడతారు చెప్పండి. మరి మీరు ఎందుకు ఏ విధంగా తొందర మేము నడవలేదు ఎందుకు చేయాల్సి ఎవరు చుట్టుపక్కల చేయాల్సి వచ్చింది? దానికి సమాధానం లేదు. ముఖ్యంగా మిత్రులారా, ఈ డివిజివ్ ఫోర్సెస్ అటాక్ నుంచి బయటపడడం కోసం మన న్యాయవాదులు గతంలో అనేకమైన ఉద్యమాలు మనం చేశాము. రాష్ట్రం యావత్తు కూడా వచ్చి న్యాయవాదులు పెట్టగా మళ్ళీ మన యూనిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే మన సంఘాలు ఇలా ఉంటాయి, మన యూనిటీ దెబ్బతింటే వీళ్ళు లేదు అన్నటువంటి ఒకే ఉద్దేశంతో ఈ రాష్ట్ర సదస్సు మేము ఏర్పాటు చేయగలిగింది. ఈ సభాముఖంగా న్యాయవాదులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు నిర్భీతిగా సభాముఖంగా మీరు ఎక్స్ప్రెస్ చేసి ఈ యాక్టులు రద్దు అయ్యేందుకు కూడా మనం పోరాడతామని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుకనే ఈ రాష్ట్ర సభను ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఒకటి గమనించండి, ఇది ఏ పొలిటికల్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి ఉద్యమం కాదు. ఈ విధంగా పేదర్శన చేసి దీన్ని నిర్ణయించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం ఇండివిజువల్ గా న్యాయవాదిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫీల్ అయ్యి ఈ చట్టం మంచిది కాదు నిర్ణయానికి వచ్చి ఈ ఉద్యమంలోకి దిగారు తప్ప ఒక పార్టీలో ఒక ఆర్గనైజేషన్ ఎవరు మనల్ని స్పాన్సర్ చేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఏంటంటే మిత్రులారా, ఇది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే పార్టీకి అనుకూలంగా ఉద్యమం కాదు. న్యాయవాదం ఒక చట్టాన్ని దుర్మార్గమైన చట్టంగా ప్రజలకు నష్టం చేసే చట్టంగా ఉంది కనుక ఈ చట్టాన్ని రద్దు చేయాలని మనం ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అయితే దీన్ని మనం కోరుతున్నాము, దీన్ని అమలు చేయట్లేదు అని చెప్పి చెప్తాను ప్రభుత్వం.
కానీ ఈ చట్టం యొక్క ప్రాసెస్ని ఒక విధంగా రీసైకిల్ చేయటం, కొన్ని చోట్ల నోటిఫై చేసే చిన్న చిన్న ఏరియాలో దీన్ని అమలులో తీసుకురావటం, టైటిల్ రిజిస్ట్రేషన్ కొంతమందిని అపాయింట్ చేయడానికి రంగం సిద్ధం చేయటం, ఇదంతా కూడా బ్యాక్ జరుగుతూ ఉంది. మనకి చట్టాన్ని జరుగుతూనే ఉన్నాయి. ఓవర్ నైట్ ఆ వర్షం తెలియజేయాలి ఈ చట్టం ఆ రోజు మనం నెత్తి నోరు కొట్టుకున్నానని మనం చేయగలిగింది మురుగ్యం. అందుకని మేము ముందుగానే ప్రజల్ని మేల్కొల్పాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. కనుక మిత్రులారా, ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు మనం పోరాడతామని చెప్పేసి మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ అంటూ ఎలక్షన్ సుదూర ప్రాంతాల్లోనే కనపడుతుంది మనకి. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటూ వస్తే మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండగా ప్రభుత్వం ఏమి చేయదు కనుక మనం ఆ పీరియడ్లో ఉద్యమం చేయడం అనేది అనవసరం. కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆ ప్రభుత్వం యాక్టివిటీని బట్టి వాళ్ళు ఈ చట్టాలను ప్రదర్శన చేయడానికి వాళ్ళ దీన్ని బట్టి మన ఉద్యమాన్ని వెళ్ళి మొదలు పెట్టడమా ఏం చేయాలని మనం భవిష్యత్తులో నిర్ణయం చేసుకుంటాం. కనుక నేను కోరేది మిత్రులతో పార్టీ పరంగా కానీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కానీ ఏమి పరుష వాడకుండా మీ అభిప్రాయాన్ని నిష్కర్షగా నిర్భయంగా నిర్భయంగా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయండి.